and it is a non-keratinized stratified squamous epithelium ఉంది. దీని తర్వాత వచ్చేసరికి బౌమన్స్ లేయర్. ఇది ఒక నాట్ ఎ ట్రూ బేస్మెంట్ మెంబ్రేన్. ఎసెల్యులార్ అండి. సో దీనివల్ల ఏంటంటే కెనాట్ బి రీజనరేషన్ అనేది జరగదు ఈ బౌమన్స్ లేయర్లో. ఏదైనా ఇంజురీ కానీ ట్రామా కానీ జరిగితే దీనివల్ల ఒక స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ స్కార్ ఫార్మేషన్ వల్ల ఒపాసిటీ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రామా, థిక్కెస్ట్ లేయర్ అని చెప్పొచ్చండి.